హాయ్ దిస్ ఇస్ పద్మ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈ రోజు ఒక హెల్దీ రెసిపీ తయారు చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు సాబుదానా తీసుకుని దాన్ని చక్కగా కడిగేసుకున్న తర్వాతని ఒక కప్పున్నర నీటిని వేసేసుకుని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాతని ఒక కప్పు ఇక్కడ దలియా అదే బ్రోకెన్ వీట్ తీసుకుని దాన్ని సుజ్జీలా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాతని దాంట్లోనే ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్, 1/2 కప్పు ఏమో గోధుమ పిండిని వేసేసుకుని పీల్ రిమూవ్ చేసింది అంటే బ్యాక్ సైడ్ తొక్క తీసేసిన కొబ్బరి ముక్కల్ని కొన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకుని దాన్ని చక్కగా పేస్ట్ చేసేసుకుని ముందుగా తయారు చేసిన ఈ 3 ఫ్లోర్స్ లో పిండిలో వేసేసుకోవాలి. క్రష్ చేసిన పెప్పర్ కొంత, కాస్త సాల్ట్, మరి ఒక ఫుల్ స్పూన్ ఘీ వేసుకోండి. దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ సాగుదానా ఉన్నాయి కదా దాన్ని కూడా ఆ పిండిల్లో వేసేసుకొని దాని తర్వాతని అందులో షుగర్ గాని జాగరీ గాని 1 కప్పు వేసుకోవాలి. మీకు 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది, లేదంటే దాని మీద మరి కొంచెం వేసుకోవచ్చు. అన్నిటినీ చక్కగా కలిపేసుకున్న తర్వాతని రిక్వైర్డ్ వాటర్ ఎంత వాటర్ పడుతుందో అన్ని కాస్త నీటిని చూపించిన విధంగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ కాస్త థిక్ గానే ఉండాలన్నమాట. థిక్ గా ఉంటే చక్కగా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా చక్కగా వస్తాయి. ఇప్పుడు తీపిని చూసుకోండి, టేస్ట్ చూసుకున్న తర్వాత కావాలంటే నాకు ఒక చెంచా పడింది, చెంచా వేసుకోపోయినా పర్లేదు. కావాలనుకుంటే మరి కొంచెం బాగా తీపి కావాలంటే ఒక చెంచా 2 స్పూన్స్ వేసుకోండి, తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు. మళ్ళీ దాని తర్వాత దాన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టేసి 30 మినిట్స్ తర్వాతని ఇగో అందులో ఒక ఎడిబుల్ సోడా అదే తినే సోడా కాస్త వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి చక్కగా కలిపేసుకొని ప్యాన్ ని బాగా హీట్ చేసేసుకొని దాని తర్వాత మీడియంలో ఉంచేసుకుని అందులో ఘీ గాని ఆయిల్ గాని ఒక 1 or 2 స్పూన్స్ వేసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాతని ఒక స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోండి. ఇలాగా చిన్న చిన్నగా కాస్త దలసరిగా ఉంటేనే బాగుంటాయి, స్మూత్ గా వస్తాయి. దాని తర్వాత దాన్ని చుట్టూను ఆయిల్ గాని ఘీని గాని అప్లై చేసేసుకుని ఒక 3 మినిట్స్ దాన్ని అలాగా కుక్ చేయడానికి వదిలేయండి. లో ఫ్లేమ్ లో ఆర్ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటాయి. దాని తర్వాత 3 మినిట్స్ తర్వాత చక్కగా దీన్ని తిరగబెట్టేసుకోవాలి. ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 3 మినిట్స్ ఉడికించేసుకుంటే చాలు. చక్కగా ఉడికిపోతాయి, స్మూత్ గా, సాఫ్ట్ గా, హెల్దీగా, చాలా 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 యమ్మీ టేస్ట్. కొబ్బరి సాగుదానా మంచిగా ఉంటాయన్నమాట. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. తప్పకుండా చేసుకోండి. చాలా హెల్దీ కూడాను, ఎందుకంటే దలియాతో తయారు చేస్తున్నాము. సాగుదానా, కొబ్బరికూర అన్ని హెల్దీ వస్తువులేను. సో మస్ట్ ట్రై దిస్ స్మూత్, సాఫ్ట్ అండ్ యమ్మీ యమ్మీ ప్యాన్ కేక్స్ అనేసి నేను అంటాను. వాటిని తయారు చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఎంత చక్కగా ఉన్నాయో. సో మస్ట్ ట్రై.